ఇదేదో తక్షణం ఏదో పొలిటికల్ మైలేజీ పొలిటికల్గా బ్లాస్ట్ అవుతుంది అనేది ఏది జరగలేదు. ఇది మళ్ళీ మామూలు కేసులాగా నడుస్తుంది. కొంత డైవర్షన్ కోసం ఇది తెచ్చారు అని ఇవన్నీ రాజకీయాలకు వాదనకు పనికి వస్తాయి, కానీ కోర్టులో ఏం నిలబడవు. కోర్టు ఏం చెప్తుంది? ఇప్పుడు కోర్టు ఎవరెవరికి ఎన్ని అక్షింతలు వేస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. తప్పనిసరిగా ఇరుపక్షాలకు కూడా కోర్టు ఎంతో కొంత చెప్తుంది తప్పకుండా ఈ పద్ధతి బాగాలేదు ప్రజా జీవితంలో అనేది. సార్, జగన్మోహన్ రెడ్డి గారి సమరవ్యూహం క్యూఆర్ కోడ్ను ఆయన ఆవిష్కరించడమే కాకుండా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాలు 5 వారాల పాటు ఇంటింటికి మోసాల ప్రోగ్రాం అంటూ ఆయన వెళ్ళడం అంటే పూర్తిసారి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చేసినట్టేనా? అంటే పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ వీళ్ళ రప్ప దీని నుంచి ప్రజల్లోకి రావడం, సమస్యల గురించి మాట్లాడటం మనం స్వాగతించవచ్చు ప్రతిపక్షం కాబట్టి. పైగా ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభు అధికారంలోకి రాకముందు కూటమిగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించిన పుస్తకం తీసుకొని, అంటే చంద్రబాబుకు ప్రచారం ఇప్పుడు జగన్ ఆ వాగ్దానాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ దీని సెకండ్ కార్నర్ ఏమంటే లోకేష్ కూడా వెళ్ళమంటున్నాడు. మా వాగ్దానాలు ఇవి అమలు చేసాము, ఇవి ఇస్తున్నామని. మీరు గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి ఏదో ఇంటింటికి మా విశ్వాసం నువ్వే రకరకాల పేర్లతో వెళ్ళమనేవాళ్ళు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా పొలిటికల్ టెన్షన్ బిల్డప్ అవుతుంది, ఇరుపక్షాలు కూడా వెళ్ళటం. హనీమూన్ ముగిసింది, వార్ జోన్గా మారుతుంది. ఇది ఇక్కడ మీకు మెయిన్గా కనిపించే మెసేజ్. జగన్ విషయానికి వస్తే ఒక 3 రోజులు చాలా హడావుడిగా ఇదిగో శిక్షలు అయిపోయింది, కేసులు వెంటనే పట్టేసుకుంటారు, ఇటువంటివి వస్తున్న సమయంలో ఆయన ఈ లైన్ తీసుకున్నారు. ఒకటి యువతకు నిరుద్యోగ భృతి సంబంధించిన అవన్నీ చేశారు. అదైన తర్వాత ఈ హామీలు ఇవి అమలు కావడం లేదు అన్న అంశం మీద తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఈ హామీ కింద మీకు ఇంత రావాలి, ఈ హామీ కింద మీకు ఇంత రావాలి, వచ్చిందా లేదా అని అడుగుతూ ఉంటున్నారు. అయితే దాంట్లో ఏం తప్పేం లేదు. అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయాల్సినటువంటి కార్యక్రమం అనేది స్టాక్ టేకింగ్ అంటారు చూడండి. కాకపోతే హనీమూన్ అయిపోయింది, ఇంకా మనం విజృంభించవచ్చు, మనం ఇంకా దాడి చేసి ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు అనే లైన్ తీసుకోవడం ఇక్కడ మనం గుర్తిస్తాం. మూడోది, రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే అరెస్టులు కేసులు ఇటువంటివి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండటం అనేది చాలా కీలకమని భావిస్తారు. మీరు చూడండి, చంద్రబాబు అరెస్ట్ అంటున్నప్పుడే ఆయన నంద్యాల దగ్గర వెళ్ళి కార్యక్రమం పెట్టుకొని అక్కడ జనంలో నుంచి ఆయన లాడ్జికి వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ అయ్యారు. ఇది సాధారణంగా ప్రజల మధ్య ఉంటే వాళ్ళే ఒక విధమైన ఒత్తిడి కనండి, లేదా రక్షణ కనండి, ఫోకస్ కనండి, పనికి వస్తారని. ఇంకా చివరిది కీలక నాయకులందరినీ పిలవటం. అంటే జగన్కి అందరూ దూరం అయిపోయారు, ఇంకా జగన్ ఒంటరి అయిపోయాడు, ఇటువంటివి 2-3 వెళ్ళారు, అటు వెళ్ళారు, ఇటు వచ్చారు. కానీ నా సైన్యం అంతా అట్లాగే ఉంది. మా బట్టి, మా పేరుని, మా రోజా, మా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ దాదాపు మొన్న మాట్లాడడం కూడా గమనిస్తాం మనం. కాబట్టి ఒక విధంగా తన చతురంగ బలాలను లేకపోతే అందరినీ కూడా ఆయన సమావేశపరిచి ఇవన్నీ కూడా చెప్పి ఒక విషయం ఆయన తను ఎప్పుడు చెప్తూ వచ్చాడు. డే 1 నుంచి 1వ రోజు నుంచి నేను బటన్ నొక్కడం ద్వారా హామీల అమలు నేను చేశాను. 7 అయినా కానీ వీళ్ళు ఇంకా హామీలు పూర్తిగా చేయలేదు. దాని ప్రకారం ఇన్ని డబ్బులు రావాలి, ఇన్నే వచ్చాయి, అన్నదాత సుఖీభవ అయినా లేకపోతే అమ్మకు వందనమైనా ఇవన్నీ రాలేదు అని చెప్పటం. కాబట్టి ఇట్స్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ అనుకోవచ్చు. కానీ యువతల నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు అదే సమయంలో వెళ్ళటం మొదలు పెడితే, అంటే వీళ్ళు వెళ్ళి హామీలు అమలు చేస్తున్నామని గుప్పించితే వాళ్ళేమో రాలేదని చెప్పడము, ఎవరు ముందు పోతారు, ఎవరు వెనక్కి వెళ్తారు, దాని పోలీసుల అనుమతి ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నీ అయితే రాబోతున్నాయి. వైసీపీ సంస్థాగతంగా రాజకీయంగా నిలదొక్కొని జనంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని మనం తప్పకుండా అనుకోవచ్చు. జగన్ వెళ్ళినప్పుడంతా వస్తున్న ఆదరణ అనేది కూడా వాళ్ళకు ఉత్సాహం ఇస్తుందని వాళ్ళు భావిస్తున్న ఒక మాట. సార్, రాజమండ్రి రాజకీయాలు మేము తగ్గడం లేదు అని చెప్పడానికి లోకేష్ నేను కొల్లు రవీంద్రతో కలిసి మాట్లాడారు. కొల్లు రవీంద్ర ఆయనకు దాదాపు రైట్ హ్యాండ్ లాగా త్రూ అవుట్ ఉన్నాడు. ఆయన మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అన్నీ ఇలాగే జరుగుతాయి, మనం తగ్గే ప్రశ్నే లేదు అని కాన్ఫిడెన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు సీన్ లోకేష్ వర్సెస్ జగన్. ఇటీవల కాలంలో మీరు పొదిలి లేకపోతే తర్వాత మరీ ముఖ్యంగా సత్యనపల్లిది అయినప్పటి నుంచి
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొంత మాట్లాడుతున్నప్పటికీ ప్రధానంగా పార్టీకి ఊపియటము, కాస్త బూస్ట్ ఇవ్వటము, లేకపోతే కొంచెం ముందుకు తోయటము, ఇంకా వేరే ప్రతికూల భాషలో చెప్పాలంటే కొంచెం ప్రొవోక్ చేసే విధంగా యువనేతల వారు. యువనేతల దీని కింద ఇది మారిందని చెప్పొచ్చు. సార్ సార్ రాజమండ్రి రాజకీయాలు అసలు ఏం జరుగుతుంది? సీఎం పవన్ అంటూ పురంధేశ్వరి గారు మాట్లాడడం అన్నది చాలా వైరల్ అవుతుంది. పెద్దలు సోదరులు పవన్